వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామం దళిత కాలనీలో త్రాగునీరు లేక 3 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేవీపీఎస్సీ ఏలూరు జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ ఆరోపించారు. ప్రజల పట్ల పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వీడాలని, ప్రజలకు వెంటనే మంచినీళ్లు అందించాలని, లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడతామని అన్నారు. సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులకు గత ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదని, మేము అధికారులకు వస్తే ప్రతి నెల జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పటికీ 8 నెలలు కావస్తున్న సత్యసాయిబాబా వాటర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ జీతాలు ఇవ్వకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఫ్రాన్సిస్ ప్రశ్నించారు. 3 రోజులుగా మంచినీళ్లు లేక రెడ్డి గణపవరం దళిత కాలనీలో మంచినీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, పంచాయతీరాజ్ అధికారులు ప్రజాప్రతినిధులు కలగజేసుకొని మంచినీళ్లు ఇవ్వాలని ఫ్రాన్సిస్ కోరారు. ఈ కార్యక్రమంలో బక్క శివ, 2వ వార్డు నంబర్ కె ఝాన్సీ, పి రాధా, కె బాబురావు, కె విమల, పి కుమారి, కె జ్యోతి, యు నాగమ్మ, కె నౌకాలమ్మ, భవానీ, పండు అమ్మ, కె గౌరమ్మ, కె కొండయ్య తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గణపవరం బుట్టాయిగూడెం మండలం ఏలూరు జిల్లా. దాదాపు 3 రోజులుగా పంచాయతీ నీళ్లు లేవు. 10 రోజులుగా సత్యమ వాటర్ మంచినీళ్ళు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకులు పట్టుకొని అలాగే బిందెలు వేసుకొని పొలాలు వెళ్ళి బిందులతో మోసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. ఇక్కడున్న పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసంగా మోటార్ పోయి 3 రోజుల పైన అవుతుంది, ఇప్పటికీ బాగు చేయలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు లేక వేసవి కాలంలోని మంచినీళ్ళు ప్రైవేట్గా కొనుక్కోవాలంటే ప్రైవేట్ ప్లాంట్లో 20 రూపాయలు టిన్ని తీసుకుంటూ ఉన్నారు. 3 రూపాయలకి ఇస్తామని కూటమి ప్రభుత్వ అధికారులు రాకముందు చెప్పారు కథలో. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు. మేము అధికారంలోకి వస్తే సత్యసాయి వాటర్ పనిచేసే కార్మికులకి ప్రతి నెల జీతాలు ఇస్తామని చెప్పారు. కానీ కార్మికుల మట్టికి 8 నెలల మట్టి అక్కడ పనిచేసే కార్మికులకి ఇప్పటికీ జీతాలు లేవు. వాళ్ళకి 8 నెలల జీతాలు లేకపోతే ఎలా పనిచేస్తారు? ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడే పరిస్థితుంది అని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజలకే మంచినీళ్ళు అందించడానికి కోసం కృషి చేయాలని, ఇక్కడ బుట్టాయిగూడెం మండలంలోని ఏజెన్సీలోని నీళ్లు లేక చాలా తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నారు. అంచేత రెడ్డి గణపవరం దళితపేటలో, ఇక్కడ బీసీపేటలోని ఎక్కడా కూడా మంచినీళ్ళు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొలాలు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇమీడియట్లీగా సాయంత్రం లోపలనే మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాను. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, రెడ్డి గణపవరం మాజీ ఎంపీటీసీ. మేము అనేక సార్లుగా ఇక్కడ అధికారులకి చెప్తా ఉన్నాం. అధికారులు మంచినీళ్ళు పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మోటార్ బాగు చేసి వెంటనే మంచినీళ్ళు ఇవ్వాలని, సత్యసాయిబా వాటర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులకి 8 నెలల మట్టి జీతాలు లేవు, వాళ్ళకే జీతాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రజా సంఘంలో తెలియజేస్తున్నాం. ఇవ్వాలి మంచినీళ్ళు వెంటనే, మంచినీళ్ళు వెంటనే. రెడ్డి గణపవరం దళితపేటలో, బీసీపేటలో మంచినీళ్ళు, రెడ్డి గణపవరంలో మంచినీళ్ళు, మంచినీళ్ళు వెంటనే, మంచినీళ్ళు వెంటనే. 3 రోజులుగా మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు మంచినీళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.